Okay, hello everybody. How are you guys? Bye mummy. Okay, college time అయింది. వచ్చేసిన బస్ కాడికి రెడీ అయిపోయినాం ఆల్రెడీ. వస్తుంది బస్ ఇంకా రాలే. మొన్న ఎగ్జామ్ రాసిన కదా, మార్క్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 కలిపి 60కి 15 అంటే క్వాలిఫై వితౌట్ చదవకుండానే 45. ఇప్పుడు 60 60 60 180కి 45 క్వాలిఫై అయిపోయినామా. ఇంకా చదివితే బుద్ధ అయిపోతుంది. లెట్స్ గో. బస్ ఇంకా వస్తలేదు ఏందిరా. क्यूट लग रहा हो भाई इंचो. हाँ ले सुन मुझे ये बैठने हो तो ये नहीं लग रहा మీకు లంచ్ నిన్న 1కి పెట్టిలు 1:30కి లంచ్ మాకు నిన్న. గాడు ఎట్లున్నావు? తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్ లేదు, పొట్ల మట్టతో కదా రోజు. ఇవాళ చెక్కింగ్ అంట, నోట్స్ కరెక్షన్ అంట కదా. నిన్న గ్రూప్లో మెసేజ్ పెట్టింది చూసినావా? అలా పెట్టాడు చూడరా. వీళ్ళ ప్రిన్సిపల్ సార్ పెట్టాడు చెక్కింగ్ కట్టియాల నోట్స్లన్నీ. వాడి ఎవడో ఒకటి అబ్సెంట్ అవుతాడు, నేను వాడి పేరు చెప్పేది అంతే. ఏంటిదిరా మ్యాథ్స్ బి ఒక్క నోట్స్ తప్ప ఒక్కటి రాయారే. ఓ రిమూవ్ చేసిండేది నేను గ్రూప్లకి. బుక్ పెట్టకపోతే దింగుతాడు, బుక్ పెట్టకపోతే గుద్దా వాళ్ళు దింగుతాడు. అది రాయకుండా ఏం కాదు. బుక్ పెట్టలేదా? ఏ ఫస్ట్ ఇయర్ ఏమన్నాడు కానీ గ్రూప్లకి తీసేసిండు. ఏందిరా వేరే నెంబర్ ఉన్నది, ఒక నెంబర్ కాదు గ్రూప్లకి ఎందుకు తీసేస్తాను నేను. కాలేజీలో వ్లాగ్స్ చేయొద్దంటారు నేను. ఇంకా రేపటి నుంచి అంటే ఓన్లీ ఇక్కడ చేస్తున్నా కానీ కాలేజ్ లోపల వ్లాగ్స్ చేయ. కాలేజ్ లోపల ఫోన్ అలో లేదు ఇటు నుంచి. ఇక్కడనే ఇంకా కాలేజ్ లోపల, బయటనే ఇంకా మన కంటెంట్ అంతా. పెట్టు పెట్టు ఇంకా పెట్టు. ప్రేమ్చంద్ ఏమో ప్రేమ్చంద్ వాళ్ళ ఏందిరా? ప్రేమ్చంద్ వాళ్ళ అరే ఫోన్లో రా. బై ద వే ఇప్పుడు నా వల్ల అందరు కింద ఫోన్ ఇవ్వాలి. ఓకేనా? నేను ఫోన్ ఇస్తాను కాబట్టి రూల్స్ అన్ని చేంజ్ అయినాయి. ఇంకా కింద అందరు ఫోన్ ఇవ్వాలి. ఎవరైనా ఫోన్ క్లాస్లో వాడితే ఫోన్ పలగొట్టుడే డైరెక్ట్. ఇంకా ఫోన్ డైరెక్ట్ పల్లెం కూడా ఫోన్. ఇంకా మళ్ళీ ఇంకో తీసుకుని తర్వాత ఇంత అనేది ఉంటుంది. డైరెక్ట్ ఫోన్ పల్లెం కూడా. ఇంకా అరే జూనియర్, అరే ఫోన్ కిందనే వేయాలిరా. మళ్ళీ ఎంత రేపోతే ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు నేనే కలెక్ట్ చేసేది. ఒక్కరి ఫోన్ దొరికినా నా ఫోన్ కలుగుతుంది. ఓ దేకి జోన్ నేను సార్ లైటింగ్ ఎట్లున్నది. తమ్ముడు అరే ఫోన్ కింద కలుగుతుంది. లేకపోతే ఫోన్ తెచ్చినారా హార్దిక్? డబ్బా ఫోన్ అండి. ఏంటిది? చాలో అరే బాబు వస్తే ఫోన్లు తమ్ముడు అరే గుర్తుంది ఇదే ఫోన్లే. సో ఏ గాయ్స్ చూస్తుంటారు కదా, అయిపోయింది కాలేజ్ అయిపోయింది. 5K పంపించిల్లు బయటికి. అక్కడ బస్సులు లేవు కాబట్టి ఇదిగో మావాడిని ఇవాళ మొత్తం అంతా రబ్బర్తోని మొత్తం పిచ్చి కొట్టుడు ఆడిల్లు క్లాస్లో. మొత్తం దెంగుతూనే ఉన్నారు. బాల్ అందుకొని దెంగుతా డైరెక్ట్ ఏడ్చిండు క్లాస్లో వాడు. ఏంటిదిరా ఏంటిది? బస్సు వస్తుంది, మావంది ఒక లొల్లు ఉన్నది, ఇంకొకడు ఊతుంటాడు, వంద ఒక లొల్లు ఉన్నది, మాట్లాడాలంట. వద్దురా ఇంటర్మీడియట్లో గొడవలు పోవద్దు. ఓకేనా? ఇంటర్మీడియట్లో వద్దద్దు పేరు ఎందుకు కానీ ఇంటర్మీడియట్లో గొడవలు పెట్టుకోవద్దురా. అది ఒక దానికి సర్టెన్ ఏజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో పెట్టుకుంటే అంత ఫ్యామిలీ మీదకి వస్తుంది. అవసరమా గొడవలు ఎందుకు? కీప్ గోయింగ్. వాడు ఇప్పుడు నన్ను రోజుకు 100 మంది అంటారు. ఇప్పుడు రోజుకి ఇప్పుడు సుల్లియా అంటే లొల్లి పెట్టుకోవాలంటే నేను రోజు 20-30 లొల్లిలు ఉంటాయి నాకు. ఓకే లొల్లి పెట్టుకోవద్దు. ఏమంటారా? పెట్టుకోవచ్చా అట్లా లొల్లి ఇంటర్మీడియట్లో?
చెప్పులరా ఇంటర్మీడియట్ లొల్లీలు పెట్టుకుంటారు ఎవడన్నా అది ఎట్లుండాలో మంచిగా ఉండాలి ఇట్లా పలానా పిల్లోడు చూస్తే ఇట్లా ఎట్లుండాలి కదా ఇట్లా ఎట్లుండాలి ఇంటర్మీడియట్ అంటే పలానా పిల్లోడు ప్రేమ్చంద్ లెక్క ఉండాలి 446 అట్లా వచ్చినాయి ఏంటిదిరా ఇప్పుడు నేను ఎట్లున్నా ఇప్పుడు జిమ్ చేస్తానా వీడియోలు తీస్తానా 446 వచ్చినాయి ఇప్పుడు గుడ్ బై ఒక అంకుల్ చూస్తానా ఏమనుకుంటాడు వాళ్ళ బిడ్డని ఇస్తాడా ఇది ఒక్కడే పరే వాళ్ళ బిడ్డని ఇస్తాడా నాక నేనేమన్నా మందు సీట్లు చదువుతానా నాకెందుకు ఇయ్యారా రే అవలా ఏంటిదిరా ఏంటి గదే ఎందుకు అరే ఏం తక్కువరా అరే చెప్పుతే అరే నేను ఎట్లుంటారా నేను మంచిగా ఉన్నాను మరి ఏం తక్కువరా పొద్దున్న 4:30కి లేస్తా చదువుకుంటా జిమ్కి పోతా ఇట్లా పలానా పిల్లలు పాటలు కూడా నేర్చుకుంటాను ఈ మధ్యలో సూన్ వీళ్ళు అప్లోడ్ బ్లాగ్ యూట్యూబ్ లో కాపీ రైట్స్ పడుతున్నాయంట సాంగ్స్ పెడితే నేనే బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటా అందుకనే ఇంకా అట్లా అండ్ ఇయట్ నుంచి కాలేజ్లో ల్యాబులు స్టార్ట్ అయినాయి ఇవాళ ల్యాబ్ స్టార్ట్ అయింది దాంట్లో ఎవరికి ఏం తెలియదు వాళ్ళు అది ఇది దేంట్లో అరే HCl2 అది తెలియదు ఏం తెలియదు NH3 అంటే ఏంటిదో తెలియదు అమోనియా ఏంటిదో తెలియదు ఇప్పుడు కోవిడ్ ముందట నేనున్నా కాబట్టి సరిపోయింది అని లేకపోతే బాయ్స్ అందరు ఇజ్జత్ పోయేది ఏమంటారు అరే మనది ఎవరు కవర్ చేసిండ్రా ఎవరు కవర్ చేసిండ్రా ఆడ గర్ల్స్ అందరూ ఆన్సర్ చెప్తాంటే బాయ్స్ లో ఎక్కినారా నేను తప్ప అరే ఈ ఆన్సర్ ఎవరు చెప్పిండ్రా బాయ్స్ పరువు కాపాడింది ఎవరు అక్కడ చెప్పురా ఎవరు చెప్పిండు ఆన్సర్ ప్రేమ్చంద్ కదే మరి అండ్ మనోంది లొల్లు ఉన్నది వాళ్ళు ఏమైంది ఇప్పుడు అత్తరా రారా ఎంతసేపు అవుతుంది ఇంకా గంట అంటే కష్టం నాకు ఆడ బస్ వస్తుంది ఆల్రెడీ 5:20 అవుతుంది 5:30 ఇంకా 10 minutes అయితే బస్ బయలుదేరుతుంది వీడేమో లొల్లు అంటాడు మరి రేపు మాట్లాడదాం కానీ తీరాదు రేపు మాట్లాడదామా వ్లాగ్ ఇక్కడితో అయిపోలేదు రేపటిది కూడా పెడతా రెండు ఈ రోజుది రేపటి వ్లాగ్ కలిపి పెడతా రేపు లొల్లిలలో ఏమైంది మరి మా వాడిని ఏం చేసిళ్ళు అయితే లొల్లి ఎందుకు అయిందంటే అది పెద్ద స్టోరీరా అది చెప్పినా అర్థం కాదు మా వీడేమన్నా ఏమో అంటాడంట ఫస్ట్ ఒకడు పోయి ఒకరిని కొడతాడు కథ మా కొట్టింది పోయి వీడు వేరేటోనితో చెప్తాడు వాడు పోయి ఆ కొట్టినోడిని అడుగుతాడు నిజంగానే ఇట్లా కొట్టిల్లా అని కథం ఇంకా వాడు ఇంకా కొట్టినోని గుద్దలు వెళ్తుంది కాబట్టి వీని దగ్గరికి వస్తాడు వాడు వీని దగ్గరికి వచ్చి గట్ల ఎందుకు చెప్తాను ఇజ్జత్ ఎందుకు తీస్తాను అని వీడిని అంటాడు ఇంకా వీడు నన్ను వెళ్తాడు ఇప్పుడు ఇంకా మొత్తం బీప్లో పెట్టాలనా లేకపోతే బూతి మాటలు తీసేయాలనా బీప్లో పెట్టాలనా అబ్బా మళ్ళా ఏం మాటలు రా మా డాడీ చూస్తాడు వీడియోలు చూస్తలేడో తెలియట్లేదు ఇవాళ జిమ్కి వెళ్ళలేదు కదా సాయంత్రం పోతే ఇప్పుడు జిమ్కి పోతా సాయంత్రం డెడ్ లిఫ్ట్స్ స్క్వాట్స్ చేస్తా 170 kgs ఇంటూ 3 sets 3 reps భయానికి చేద్దాం ఇప్పుడు జిమ్కి పోతా డైరెక్ట్ బస్ ఎక్కుడుతోనే ఇంటికి వెళ్ళి 7కి పోతా జిమ్కి లెట్స్ గో అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు ఏంటిదిరా ఇప్పుడు కెమిస్ట్రీలో 60 వచ్చినాయని శోధింటాను రా ఏంటిదిరా ఇప్పుడు కెమిస్ట్రీలో నీకు ఒక్కడికే 60 వచ్చినాయి అంతే కదా అదే కదా నీ ప్రాబ్లం 59 దీనికి ఒక్కడికి అరే వీనికి కెమిస్ట్రీలో 60 వచ్చినాయి కంగ్రాచులేషన్స్ చెప్పు వీడు ఒక్కడే మంచిది అవుతాడు సరేనా 60 వీనికి ఒక్కడికే ఇంకో కెమిస్ట్రీలో వీనికి ఒక్కడికే 60 వచ్చినా నువ్వు కనుక చదువుతావు చదువు సరే కండి సరే కండి అప్పటి నుంచి చూస్తానా SHM చెప్తాను ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ సెట్ టు బి సింపుల్ హార్మోనిక్ మోషన్ వెన్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద డిస్ప్లేస్మెంట్ బట్ ఇది ఎంగు ఉన్నాం బేబ్ బుల్లెట్ మొత్తం క్లియర్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ వస్తుంది F = ma అరే నువ్వు పోరని సొల్లియా నన్ను అడుగుతాను మొన్న నేర్చుకున్నాను ఎన్ని ఉంటాయో తెలియదు సాంస్క్రిట్ పాస్ అయిన మీరు ఏంటిది ఆగురా నువ్వు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ చదివినోని ఆఖరి ఏంటి మీ ఏవతో తెలియదు నీకు నాకు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలో చెప్తాను అరే వీడు ఆగుతలేడు అసలు పండనీకి వస్తానా వాట్ అబౌట్ యువర్ డైట్ స్టూపిడ్ ఫెలో వాట్ అబౌట్ యువర్ డైట్ ఈటింగ్ కోన్ ఐస్ క్రీమ్ అదేనా అసలు ఎంత పైసలు ఇప్పుడు అడుగుతా నా బ్యాగ్
ఎందుకురా పైసలు ఎందుకు? ఏరే పిత్తగంతి. అరే అరే 100 200 తొందరి. పోనీ 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 పోనీ. ఆటో ఉన్నది రైట్ సైడ్ ఆటో. ఏదో కొట్టాలి. కొట్టు పక్క కట్టు కొట్టరా అదరా. అదే బయట నుంచి కొట్టరా. క్లీనర్ రెడీ యూసుఫ్ భాయ్ రాలేదు వాడు ఎవరా. సో గైస్ చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన నా బ్యాగ్. అయిపోయింది. ఇప్పుడు రెడీ టు జిమ్. చూసుకొని పోవాలి. పోలీసు వాళ్ళు ఉంటారు పొద్దున్నంటే, పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, చూసుకొని వెళ్ళాలి. మొత్తం లాంగ్ రైడ్ అంతా 5 కిలోమీటర్స్ నుంచి వెళ్ళాలి. లెట్స్ గో. టైం 6-7 అవుతుంది దగ్గర. మళ్ళీ 8 వరకు ఇంట్లో ఉండాలి. 8:30 వరకు ఇంట్లో ఉండాలి. లెట్స్ గో. చూద్దాం ఇంకా భాయ్ అది డెడ్ లిఫ్ట్స్కి. ఓకే ఫైనల్లీ వీఆర్ ఇన్. బండి పార్క్ చేసిన. చూడండి ఇంకా పబ్లిక్ చూడండి ఎట్లుంటుందో భయ్. ఏనికి దాంట్లో పబ్లిక్ మొత్తం అన్ని అక్కడ చెప్పులు చూస్తే చెప్పచ్చాడా. అమ్మ వెహికల్స్ ఏంది రా అట్లుంటాయి. కిందనే అక్కడ స్లాట్ సరిపోక మళ్ళీ కింద పెట్టిలు బండ్లు. అమ్మ తోడు బేంచో ఏందిరా చెప్పులు. వస్తానా చేసిన నాకేం షాలో ఏ వద్దద్దు. చలో ఉడిచిందిరా. వర్కౌట్ ఇవ్వాలి. అయిపోయింది. నో వర్కౌట్ టుడే. నో వ్లాగ్ టుడే. జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్కువ పీపుల్ ఉండడం వలన వ్లాగ్ చేస్తలేని ఇవ్వాలా. వ్లాగ్ కాదు, అక్కడ వర్కౌట్ చేస్తలేని ఇవ్వాలా. ఏంది పబ్లికారా అది. కొంతమంది అమ్మ తోడ చెప్పులు చూస్తూనే వచ్చాబడ్డది నాకు లోపలికి పోయి. ఇప్పుడు ఏం చేద్దాం, పుషప్స్ అట్లా వాకింగ్ చేద్దాం. ఇంకా కార్డియో అంతే. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే. అయిపోయింది. ఇంకా అట్లా గ్రౌండ్ కాడికి పోయి కొంచెం వాకింగ్ చేద్దాం. ఆడ ఎక్కడ వేయాలి బ్రో వర్కౌట్. అంతమంది ఆ జిమ్లు ఉంటాయి నా మా తోడు. ఎక్కడ వేయాలరా దాంట్లో వర్కౌట్. చాలా బాధగా ఉండేది. ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని 4 గట్టి పండ్లు తిని మొత్తం వేయాలి. స్క్వాట్స్ డెడ్ లిఫ్ట్ ఇచ్చి వాడేద్దామని పోదాం అనుకున్నా. అండ్ దిస్ హ్యాపెన్. వర్కౌట్ వేస్తలేను ఇంకా. వస్తా ఏడే వేయాలి. ఇచ్చేది ఎంగుతుంది అంతమంది మధ్యలో. ఆడ వీడియో రికార్డ్ అన్నా చేస్తా కానీ ఎక్కువ పీపుల్ ఉన్నప్పుడు నాకు జిమ్మే చేయబుద్ది కాదు. చలో గోయింగ్ టు హోమ్.